శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి సంవత్సర గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ సంవత్సరము ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహు, కేతువుల యొక్క గ్రహస్థితి ఎలా ఉంది, ఏ రాశులలో సంచరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రప్రథమంగా మనం చూసినట్టయితే, గురువు సంవత్సర ప్రారంభం నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 1 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 31 అక్టోబర్ నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గురు భగవానుడు 3 రాశులలో సంచరిస్తున్నాడు. రాశిత్రయ సంచారం ఉంది ఈ సంవత్సరము. ఇక శనేశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఉంది. అయితే ఈ గ్రహస్థితి మకర రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మకర రాశి వారికి గురు భగవానుడు షష్టమ, సప్తమ, అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే ప్రారంభంలో షష్టమ స్థానం, మధ్యలో సప్తమ స్థానం, చివరిలో అష్టమ స్థానం. షష్టమ, అష్టమ స్థానాలలో సంచారం ప్రతికూలంగా ఉంటుంది. మధ్య భాగంలో సప్తమంలో ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానము గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానం. అయితే ఈ 6వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కొంత మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఎప్పుడు ఉంది? ప్రారంభం నుండి జూన్ 1వ తారీఖు వరకు షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ షష్టమ స్థానంలో సంచారము ఆరోగ్యం పైన మీరు మనస్సు నిలపాలి. పని భారం పెరగడం మూలకంగా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా కొన్ని ఇబ్బందులకు గురి అవుతారు. ఖర్చులు కూడాను బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ సమయం లోపల. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల విషయమై మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని నియమాలను కూడాను పాటించాలి ఈ సమయంలో. ఇక తదనంతరము 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు సప్తమ స్థానంలో గురువు సంచారము. ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను మీకు సఫలీకృతమవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. మీ పిల్లలను ఒక మంచి స్థితిలోకి తీసుకురావడానికి చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ కూడాను చేస్తారు. అందులో సాఫల్యాన్ని పొందుతారు. ఇక వివాహం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సమయంలో వివాహం నిశ్చయమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ముఖ్యంగా ఈ సమయంలో బాగా అనుకూలంగా ఉంది. ఈ సమయము ఇంటి వాతావరణం చాలా సపోర్టింగ్గా ఉంటుంది. భర్త యొక్క ఆనుకూల్యత ఉంటుంది ఈ సమయం లోపల. ఇక వ్యాపారస్తులకు, పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కూడాను ఈ 1 జూన్ నుండి 31 అక్టోబర్ బాగా అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే మళ్ళీ 31 అక్టోబర్ తర్వాత అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. ఈ అష్టమ స్థానంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పనిని కూడాను ఆచితూచి వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. బ్లైండ్గా ఏ నిర్ణయం కూడాను ఈ అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు తీసుకోకూడదు. కొంత మీకు అనుకూలత కావడానికి ఈ అష్టమ స్థానంలో మీకు కొన్ని గుణపాఠాలను నేర్పిస్తాడు గురు భగవానుడు. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ మకర రాశి వారికి గురు భగవానుడితో మీకు కొంత అనుకూలత ఏర్పడే అవకాశాలు కూడాను ఉన్నాయి. అయితే ఇదే సమయంలో శని 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. మకర రాశి వారికి మీనంలో శని సంచారం గనక 3వ స్థానం అవుతుంది. 3వ స్థానంలో శని సంచారము చాలా అనుకూలం. విక్రమ స్థానము. ధైర్య సాహసాలతో మీరు పనులు చేస్తారు. చాలా ముందుకు వెళ్ళి మీరు పనులు చేస్తూ ఉంటారు. కనుక ఈ శని యొక్క అనుకూలత మీకు ఈ సంవత్సరం బాగా ఉంది. తద్వారా కొంత శుభకరమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ధైర్యంతో ఎలాగో మీరు పనులు చేస్తారు ఈ సమయంలో, దానికి కొంత ఆలోచన, జ్ఞానము, వివేచన, ముందు వెనుక ఆలోచించడము, ఇలాంటివి మీరు కొన్ని యాడప్ చేసి
పనులు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతారు శనైశ్వరుడి మూలకంగా. శని భగవానుడు మీకు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఈ సమయం లోపల కష్టపడినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక 2వ స్థానంలో రాహు ఉన్నాడు. 2వ స్థానము ధనస్థానము, వాక్స్థానము, కుటుంబ స్థానము, ఇలాంటి విషయాలపై ఆధిపత్యాన్ని కలిగినటువంటి స్థానం గనక ఈ స్థానంలో రాహు యొక్క సంచారము కొంత ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. రాబడి మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ శని మూలకంగా రాబడి బాగానే ఉంటుంది. కానీ రాహువు 2వ స్థానంలో ఉన్నాడు కనుక వచ్చినటువంటి డబ్బు మీరు సద్వినియోగపరచుకోవడము విషయం లోపల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి డబ్బు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయాన్ని అంచనా వేసుకొని ఖర్చులను మీరు నిర్ణయించుకోవడము చాలా ఉత్తమమైనటువంటి మార్గము. వాక్పటుత్వం పెరుగుతుంది. మాటకు నిలబడి మీరు పనులు చేస్తుంటారు. సమాజంలో మీకు గుర్తింపు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శనేశ్వరుడి మూలకంగా ఈ రాహువు కూడాను దీనికి 2వ స్థానంలో ఉండడం, కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు ఈ రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుంచి మీరు విముక్తులవుతారు. ఇక 8వ స్థానంలో కేతువు ఉన్నాడు. 8వ స్థానంలో కేతువు కొన్ని ఇబ్బందులను సృష్టిస్తాడు. మీకు వారసత్వంగా ఏవైతే వస్తుంటాయో ఆస్తులు, వాటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వీకుల నుండి వచ్చేటువంటి ఆస్తులు కానివ్వండి, వారి నుంచి వచ్చేటువంటి సాంప్రదాయం కానివ్వండి, ఇలాంటి వాటిపైన ఆ కేతు ప్రభావం మూలకంగా మీరు నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. దాన్ని అధిగమించడానికి కొంత మీరు ఆలోచనతో ముందుకు వెళ్ళినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఈ విధంగా మకర రాశి వారికి ఈ గ్రహస్థితి ఇలా ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ గురువు, శని, రాహువు, కేతువు ఈ గ్రహాల యొక్క సంచారము, స్థానాలు, వాటి యొక్క ఆధిపత్యము, ఇవన్నీ కూడాను క్రోడీకరించి మనం చూసినట్టయితే ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే శని మూలకంగా మట్టుకు మంచి ఫలితాలు కలుగుతాయి. మిశ్రమం అయినప్పటికీ మీరు ఏ కార్నర్లోనైతే కష్టపడతారో ఆ కార్నర్లో మీకు సత్ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయం మీకు ఇక్కడ తెలుస్తుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే 55% మీకు మంచి ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి మకర రాశి వారికి. ఇక మకర రాశి వారికి 6వ, 8వ స్థానాల్లో గురు సంచారం గనక గురువును ప్రసన్నం చేసుకోవడానికి గురువులను సందర్శించండి, సద్గురువులను సందర్శించండి. మాతాపితృవులను ప్రతినిత్యం కూడాను వాళ్ళను దర్శించుకోవడమే కాకుండా వాళ్లకు కావలసినటువంటి సపర్యలు చేయండి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు కనుక వారి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మంచి జరుగుతుంది. తల్లిదండ్రులను ఎప్పుడు కూడాను మీరు నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళ యొక్క బాగోగులు తప్పకుండా మీరు చూసుకున్నట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. రాహువు 2వ స్థానంలో ఉన్నాడు, కేతువు 8వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి రాహు కేతువులకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్నీ మంచి జరుగుతాయి. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ప్రతి నెల కూడాను మీకు పౌర్ణిమ తర్వాత 4వ రోజున సంకష్టహర చతుర్థి అనేటువంటిది వస్తుంది. ఆ రోజున మీరు విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. తప్పకుండా మీకు ఈ సంవత్సరం మొత్తం కూడాను ఆ విఘ్న నాయకుని యొక్క అనుగ్రహం మూలకంగా మీరు చేసేటువంటి పనుల లోపల ఆటంకాలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఆ వినాయకుణ్ణి సంకష్టహర చతుర్థి రోజున మీరు పూజించండి. సత్ఫలితాలను పొందుతారు. శుభం.